ఇయాల ఇంట్లో కూర నచ్చలే అంటే ఎమ్మట కొడుక్కి 2 కోడిగుడ్లు కొట్టి కూర వండుతుంది అమ్మ. గట్ల గారాబంగా పెంచుకున్న బిడ్డలను అమ్మ నాయనలు ఏం కావాలన్న సుత సిటికల రెడీ చేసి పెడతారు కదా. ఇంట్లో గట్ల తినబుద్దైనవన్నీ తినే పోరగాళ్ళు చాలా మంది పట్నంలో వండుకుంటా హాస్టళ్లలో ఎట్లాంటి తిండి తింటాన్రో మీరే చూడండి పాలి. చూసిర్రా ఎంతమంది ఉన్నారో, ఏం చేస్తారు మరి? ఆకలి అయ్యి లోపల కడుపు కాలుతుంది. మరి ఇది ఎక్కడో సర్కార్ హాస్టల్ అనుకోకుర్రి, ఇది హైదరాబాద్ లో గండి మైసమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ లా. అవును, ఈ కాలేజ్ సుత మన ప్రియతమ మాజీ మంత్రి గారైన మల్లారెడ్డి సార్ది. అవునల్లా సార్ కాలేజీనే. ఇట్లా ఇంత ముందు సుత చాలా సార్లు అన్నంలో పురుగులు వచ్చినాయి, బాలేదు, కూరలు సుత మంచిగా ఉంటలేవు అని చాలా చెప్పిర్రంట. ఆయన సుత మళ్ళా గట్లనే చెప్తున్నారట. నిన్న సుత అన్నం తినేటప్పుడు అన్నంలో పురుగులు, స్వీట్ల రాళ్ళు వచ్చినాయంట. ఇట్లాంటి అన్నం మేము ఎట్లా తినాలి? ఇగో గీ తీరుగా అందరూ అన్నం తినడం బంద్ చేసి వచ్చి ధర్నా చేసిర్రు. ఇంకెన్ని రోజులు మేము ఇట్లాంటి పురుగులు అన్నం తినాలని కాలేజీ సార్లను క్యాంటీన్ లో సుతా వి వాంట్ జస్టిస్ అని అడిగిర్రంట. ఆయన ఎవరు సపోర్ట్ చేస్తలేరంట. ఓ మల్లారెడ్డి సారు మాట్లాడినప్పుడల్లా నేను పాలు అమ్మినా పూలు అమ్మినా కష్టపడని చెప్తారు కదా సారు. మరి గింత కష్టపడ మీకు మీ హాస్టల్లో చదివే పిల్లగాళ్ళకి ఇట్లాంటి పురుగుల బువ్వ ఎట్లా పెట్టబుద్ధి అవుతుంది సారు? ఇప్పటికి ఇట్లా చాలా సార్లు అయ్యిందంట. గిన్ని సార్లు అయినా గిట్లా గీ ముచ్చట మీ దాకా రాలేదా ఎట్లా అని అంటున్నారు ఇది చూసిన విద్యార్థులు. కావాలి ఇప్పుడు మాకు బరాబర్